So hi friends, welcome to our channel. This is Padmavati. ఈ రోజు మనం మదీనాగూడలో ఉన్న రాణి ఆంటీ దగ్గరికి వచ్చాం. ఫుడ్ ఎలా ఉంటుంది, ఆవిడ ఫుడ్ ఎలా చేస్తుంది అండ్ ఫుడ్ ఇక్కడ టేస్ట్ ఏంటి అండ్ అలాగే ఇక్కడ మిగతా విషయాల గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు ఈ మధ్యనే మనం బాగా ఫేమస్ అవుతున్న మనకి ఆంటీ తెలిసిందే కదా. సో వాళ్ళతో వేరేది ఏమైనా బీట్ అవుతుందా అండ్ ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటుంది, ఇలాంటి మరి ఎన్నో విషయాలను ఇక్కడ పీపుల్స్ ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ తింటున్నారు కదా, సో వాళ్ళకి కూడా కొంచెం ఐడియా ఉంటుంది వాళ్ళు ఎక్కడ ఏ ఫుడ్ ఎట్లా ఉంటుంది అని అనేసి. సో ఇలాంటివన్నీ మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఇక్కడ ప్లేస్ కి వచ్చేసాం. సో ఇదే మరి రాణి ఆంటీ గారు ఆవిడే. సో ఆవిడ ఆల్రెడీ అక్కడ వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు. సో మనం వాళ్ళు డిస్టర్బ్ చేయలేం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తూనే మన క్వశ్చన్స్ కూడా మనం అడుగుదాం. ఓకేనా? 10 ఏళ్ల నుంచి ఇక్కడే ఉందా? ఇంతకు ముందు ఏం చేసేవారు 10 ఏళ్ల క్రితం? ఇదే ఇంకా మీరు ఒక్కరే చేస్తారా దీన్ని? ఇంట్లో వాళ్ళు అందరు సపోర్ట్ ఉంటారు. ఓ ఓన్గా మీరే ప్రిపేర్ చేస్తారా లేకుంటే ఇంకెవరైనా ఉన్నారా ప్రిపేర్ చేయడానికి? ప్రిపేర్ నేనే చేసుకుంటా. ఓకే. చికెన్ గ్రేవీ ఎలా ఎట్లా ఇది మరి? లైక్ అంటే ఐటమ్స్ అన్ని కలిపి ఇట్లా అని ఒక కాస్ట్ ఉంటుంది కదా. 70, చికెన్ రైస్ 90, బోటీ 90, బోటీ వేసిన చేప 90. ఫిష్ కూడా ఉంటుందా మన దగ్గర? ఫిష్, తలకాయ, బోటీ. ఓన్లీ ఇట్లా రైస్ తో పరంగానే తీసుకుంటారా లేకపోతే విడిగా కర్రీస్ కూడా తీసుకెళ్తూ ఉంటారా మన దగ్గర? విడిగా కర్రీస్ కూడా తీసుకెళ్తాం. ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుందండి? 12 నుంచి 5 దాకా డైలీ. మన దగ్గర స్పెషల్ ఐటమ్ ఏంటి? చికెన్ ఫ్రై బాగుంటుంది. ఓకే, చికెన్. మార్నింగ్ ఏ టైంలో వేస్తారు ఇవన్నీ కుక్ చేయడం కోసం? 5కి లేచి కుక్ చేయడం సరిపోతుంది. మొత్తం మీ ఫ్యామిలీ అంతా కలిపి ప్రిపేర్ చేస్తారా ఇవన్నీ? ఎవరెవరు ఉంటారు? మా పాపలు, ఈయన, 2 అమ్మాయిలు, వాళ్ళిద్దరు ఉంటారు. ఓకే, వారిద్దరు కూడా మీ దగ్గరే ఉంటారా? అంటే సాయం చేసి కాలేజీలో ఉంటారు. ఓకే, చదువుకుంటున్నారా వాళ్ళిద్దరు? ఏం చదువుతున్నారు? ఒక ఆమె డిగ్రీ 2nd ఇయర్, ఒక ఆమె 1st ఇయర్. ఓకే, వాళ్ళు చదువుకుంటూ సో పేరెంట్స్ గా మీకు హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వస్తారు, ఇంకా టైం అవుతుంది. మీకు ఇక్కడ కూడా హెల్ప్ చేయడానికి వస్తారా? కాలేజీ నుంచి వస్తే వస్తారు. ఓకే, చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇప్పుడు టైం 2:30 ఇలా అవుతుంది. ఈవిడేమో మార్నింగ్ 12 నుంచి 6 వరకు ఉంటుంది, 6 or 5 వరకు రావాలి. ఇక్కడ చూస్తే అప్పుడే ఐటమ్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి 2:30కే. సో చూస్తున్నారు కదా ఫుడ్ ఎంత బాగుంటే ఇక్కడ 2:30కి ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఖాళీ అయిపోతుంది. జనాలు చూడండి ఆల్రెడీ ఫుడ్ కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫుడ్ కూడా అయిపోయింది, వచ్చిన వాళ్ళు కూడా ఫుడ్ అయిపోయింది అని తిరిగి కూడా వెళ్ళిపోతున్నారు. అలాంటి పరిస్థితి అయితే ఉంది ఈడ. అంటే ఫుడ్ ఎంత బాగుంటే ఇలా జనాలు ఎగబడుతూ తీసుకుంటారు. ఇక్కడ ఒకసారి చూడండి, సో కర్రీస్ అనేవి అయిపోవడం వల్ల పెరుగుతో కూడా తింటున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ. అంటే ఇక్కడ కర్రీస్ కి అంత డిమాండ్ ఉంది. సో ఆవిడే చెప్తున్నారు కదా ఆల్మోస్ట్ ఆవిడ ఇక్కడ పెట్టి చాలా ఇయర్స్ అవుతుంది. దాల్ రైస్ 70, బోటి రైస్ 90, చేప 90, తలకాయ 100, చికెన్ 90. ఫుల్ మీల్స్ అయిపోయింది. ప్రతి ఒక్క కర్రీ కూడా 100 లోపలే ఉంది మన దగ్గర. సో చూస్తున్నారు కదా కాస్ట్లు కూడా చాలా వర్త్ ఇట్. ఇక్కడ కాస్ట్లు కూడా చాలా తక్కువ రేట్ లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు తినడానికి వాళ్ళకి బడ్జెట్ లోనే ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి ఎలా ఉన్నారో జనం కూడా తినడానికి. సో ఇంత తక్కువ కాస్ట్ లో ఒక మంచి ఫుడ్ వస్తుందంటే ఎవరు వదులుతారు చెప్పండి? ఎవరైనా కూడా తినడానికి కదా వస్తారు. సో చూడండి ఇక్కడ జనాలు కూడా ఎట్లా ఉన్నారు. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఫుడ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కూడా. ఫుడ్ కూడా ఇక్కడ ఏమీ లేదు, ఓన్లీ రైస్ ఉన్న బగారా రైస్, ఈ పెరుగు, పప్పు ఇవి తప్ప నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఫుల్ అయిపోయినాయి. ఇంకా ఏమీ లేవు నాన్ వెజ్ ఐటమ్స్, ఓన్లీ వెజ్ ఐటమ్స్ మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఒక పప్పు చూసుకుంటే ఆలు ఇవి మాత్రమే ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్. సో మీరు ఎంతకాలం నుంచి ఈ అనుభవం ఉంది మీకు? అంటే లైక్ ఇంతకు ముందు ఎప్పుడైనా ఉందో లేకుంటే 20 సంవత్సరాల నుంచి? 20 సంవత్సరాల నుంచి అప్పటి నుంచే చేస్తున్నారు ఇలాగా. గిరాకీలు ఎలా వస్తూ ఉంటాయి? బానే ఉంటది. ఫుడ్ వండిన ఐటమ్ అయిపోతూ ఉంటాయా లేకుంటే మిగిలిపోతాయి? ఎప్పుడన్నా ఒకసారి మిగిలిపోతాయి. ఓకే, ఎప్పుడు అయిపోతూనే ఉంటాయి. సో మరి ఇదేంటిది సాంబారా? సాంబార్. మరి ఇవన్నీ ఖాళీ అయిపోయినాయి, మరి ఇప్పుడు ఎలా? మరి ఇవన్నీ మళ్ళీ తీసుకొస్తారా లేకుంటే? ఏవి
ఇక్కడ ఐటమ్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి కదా, సో మరి ఇప్పుడు ఏమైనా తీసుకొస్తారా లేకుంటే ఇక్కడ పప్పు ఒకటే ఉంది, ఇంకా పప్పు సాంబారు ఇవే ఉన్నాయి. లివర్ చాలా తొందరగా ఐటమ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. సో రోజుకి అంటే ఎలా అంటే అర్థం కాలేదు మీరు అన్నది. ఇక్కడ నుంచి ఇంకా ఉండదు, వ్యాపారం ఉంటుంది, అయిపోతుంది. ఈ టైంకి మాక్సిమం అయిపోతుంది. ఓకే, భోజనం టైం అయిపోయింది కదా. సో ఎంత వరకు ప్రిపేర్ చేస్తూ ఉంటారు అంటే లైక్ రోజుకి ఇంత మంది అని అనుకుని ఎట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటారు మీరు? అంటే చెప్పలేము, అది చెప్పలేరు. ఒకసారి అవుతుంది, ఒకసారి అవ్వదు. ఒక్కోసారి ఎక్కువ ఒక్కోసారి తక్కువ కూడా పెడుతూ ఉంటారా? ఎక్కువగా అంటే సండేస్ సాటర్డేస్ ఇలాగ ఎక్కువ పెడుతూ ఉంటారా లేకుంటే సాటర్డే ఒక రోజు సాటర్డే ఎక్కువ రోజు ఎక్కువగా ఎలాంటి వాళ్ళు వస్తారు ఇక్కడికి దగ్గరలో? లేబర్ ప్లస్ హై క్లాస్ వాళ్ళు కూడా వస్తారు. ఓకే, చట్నీయా దీంట్లో గంటే ఇది. మరి ఆంటీ పేరు ఏం పేరు? రాణి. రాణి. సో మీ వైఫ్ పేరు రాణి. మీరు మీ వైఫ్ కి బాగా సపోర్ట్ చేస్తున్నారు నిజంగా. మీలాగే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం. సీరియస్లీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వైఫ్ కి సపోర్ట్ చేస్తే ఇట్లానే అందరూ ముందుకు వెళ్తారు. సో మరి ఇప్పుడు కర్రీస్ అయిపోయినాయి కదా, రైస్ ఉండిపోయింది, మరి రైస్ ఏం చేస్తారు? అది కూడా విడిగా ఇస్తారు. సాంబార్ ఉంది, అది కూడా విడిగా కావాలంటే ఇచ్చేస్తాం. విడిగా రైస్ కూడా ఇస్తూ ఉంటారు. రైస్ ఒకటే విడిగా ఇస్తే ఎంత తీసుకుంటారు? 30 రూపాయలు. 30 రూపాయలు ఓన్లీ రైస్ కి. అదే బగారా రైస్ అయితే ఓన్లీ అదైనా అంతే 30. ఏదైనా అంతే. ఓకే, ఇక్కడ అంతా కూడా చిన్న చిన్న వాళ్ళు వస్తూ ఉంటారు ఎక్కువ. ఏది సైకిల్ షాప్ వాళ్ళు అనగా, బైక్ మెకానికల్ అనగా, వాళ్ళు వచ్చి ఆ టైంకి వచ్చేసి తినేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే తక్కువ రేటుకి కొంచెం ఆ టైంకి ఉంటుంది కాబట్టి మాక్సిమం 3-3:30 కల్లా అయిపోతుంది. మాక్సిమం ఈ లోపల అందరూ కూడా చేసి వెళ్ళిపోతే ఆల్రెడీ ఖాళీ అయిపోయి వండ రైస్ ఏమైనా పార్సల్ ఉంటే కడతారు. అక్కడ ఇంకా ఇంకో హాఫ్ అన్ అవర్ గంట లోపల క్లోజ్ అయిపోతుంది. సో మిడిల్ క్లాస్ వాళ్ళందరినీ కూడా కొంచెం దృష్టిలో పెట్టుకొని, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎక్కువగా కొంచెం బాగుండే వాళ్ళు కూడా అందరు కూడా కొంచెం ఎక్కడ బాగుంటే అక్కడ తక్కువగా తినేసి అన్లిమిటెడ్ గా ఎవరికి ఎంత కావాలన్నా తినేసి వెళ్తారు. మీది ఎప్పుడు ఇక్కడే ఉంటుందా లేకపోతే చేంజ్ ఏమైనా చేస్తూ ఉంటారా ప్లేసెస్? ఇక్కడే ఉంటుంది. చేంజ్ ఏమి ఉండదు, ఇక్కడే ఉంటుంది. సండేస్ ఎట్లా ఉంటుంది? లైక్ సండేస్ అంటే ఏముంది, మామూలే కొంచెం ఉంటుంది. ఒక రోజున ఉండదు, ఒక రోజున ఎక్కువగా ఉంటుంది, ఒక రోజు తక్కువ ఉంటుంది. వ్యాపారం అనేది చెప్పలేము. ఒకసారి మిగిలిపోతుంటే పడేసేస్తా ఉండాలి, తప్పదు. ఇంకా అంటే వాళ్ళది రేపు కట్టలేం కదా ఏదైనా సరే ఫుడ్ విషయంలో. ఈ రోజు బాగుంది, రేపు ఎలా ఉంటుంది చెప్పలేము. రమేష్. మేమంటే వాటర్ అయితే సప్లై చేస్తాం ఇక్కడ, కొంచెం హెల్పింగ్. వాటర్ సప్లై చేస్తూనే మీరు కూడా ఇక్కడ వీళ్ళకి హెల్ప్ చేస్తున్నారు మరి. అంటే ఇద్దరు ఉంటారు కదా, అంటే ఏముంది హాఫ్ అన్ అవర్ చేస్తే వాళ్ళకి పని అయిపోతుంది. మీ వర్క్ మీరు చేసుకుంటూ వీళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉంటున్నారు. సో అంటే మంచి చేసే వారికి మంచి చేయాలన్న అన్నట్టు. ఏమైతే హాఫ్ అన్ అవర్ చేస్తే ఏం కాదు కదా. మరి మిమ్మల్ని ఏమనరా మీరు వర్క్ చేసే దగ్గర? మీరు ఇంతసేపు ఇక్కడికి వచ్చి వీళ్ళకి హెల్ప్ చేస్తారు. ఓన్ గా వాటర్ సప్లై చేస్తూ ఉంటాం, హోటల్కి, షాప్లకి, అట్లకి. ఎవరికైనా వాటర్ కావాలంటే వేస్తాం, తప్పదు. టైం మన భోజనం చేసే టైంలో మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కదా ఉంటే ఏమైతే మేడం గారు కూడా చేస్తూ ఉంటుంది కదా. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి సప్లై చేస్తున్నారు వాటర్ వీళ్ళకి? నేను ఇక్కడ 3 years నుంచి చేస్తున్నాను. మరి మనకి రోజుకి ఎన్ని కిలోలు చికెన్ తెస్తూ ఉంటారు? 14 kg. రోజుకి 14 kg. మరి మటన్ అంటే తలకాయ కూర ఇవన్నీ ఉంటాయి కదా? తలకాయ అంటే 1.5 kg 2 kg అట్టు వస్తుంది. బోటి ఏమో 8 kg తీసుకొస్తా. ఓకే, మరి ఫిష్ 2 kg. 2 kg. సో మరి ఇవన్నీ మీరే ప్రిపేర్ చేస్తారా ఓన్ గా? ఎంత మంది చేస్తారు? లైక్ ఇప్పుడు మీ వైఫ్ మీరేనా లేకుంటే ఇంకెవరైనా సాయం చేస్తారా? పనామ ఉంటది అంతే. ఓకే, ఒక పనావిడ కూడా ఉంటుంది. పనామ ఇంటికాడ ఉంటది, అన్నం వండించి పంపిస్తా ఉంటది ఆమె. సో మీకు ఇట్లా ఐటమ్స్ అయిపోయిన ఆవిడ పంపిస్తూ ఉంటుందా బ్యాగ్స్ నుంచి? కూరలు ఉండవు, కాకపోతే కూరలు మొత్తం ఇక్కడికే వస్తాయి. అన్నం రైస్ కావాలి కదా, రైస్ కోసం అని చెప్పేసి అక్కడే ఉంటది ఆమె వండించి పంపించేది. ఓకే, ఇప్పుడు ఒక చికెన్ వండడానికి మీకు రోజుకి ఎంత సమయం పడుతుంది? సమయం లైక్ వండటానికా 12 అవుతుంది. 12. ఇవన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ ఏ టైంకి లేసి ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు? 5ంటికి. 5ంటికి మార్నింగ్ 5 నుంచే స్టార్ట్ చేస్తారు మొత్తం ఇదంతా ప్రిపేర్ చేయడం కూడా. సో అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి మీకు ఎంత టైం పడుతుంది? పావు గంట. మీ హౌస్ ఈ సరౌండింగ్స్ లోనే ఉందా? అయితే పక్కనే ఉంటది. ఈ పక్కనే. ఓకే, ఎట్లా తీసుకొస్తారు మరి ఇవన్నీ? ఇలా దీని మీద బండి మీద. ఈ బండి మీద తీసుకొస్తారు. సో ఈ బండి మీద మళ్ళీ ఇవన్నీ తీసుకెళ్లిపోయి మళ్ళీ ఈ బండి మీద తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవాలి. మళ్ళీ సెకండ్ ట్రిప్ ఆ బండి మీద తీసుకొస్తాం కర్రీస్ అయ్యండి.
ఓకే. ఫస్ట్ బండి తీసుకొచ్చినాక కర్రీస్కి పోయి తీసుకొని వస్తాను, పార్సల్ కట్టేసి వెళ్తాను. తర్వాత నేను తీసుకొస్తాను మొత్తం. మరి మీకు గిరాకీలు బానే వస్తున్నాయి ఇక్కడ? బానే అవుతుంది కదా ఇదంతా కూడా. మరి అంటే లైక్ మీకు ఎంత వరకు మిగలచ్చు? కొత్తగా పెట్టి హోటల్ ఇక్కడ పాతదే. మీకు రోజుకి ఎంత వరకు సేల్ అవ్వచ్చు? సేల్స్ సేల్ అంటే ఇప్పుడు 30 కేజీలు కంపల్సరీ అమ్ముతాం. ఇక బిజినెస్ అది 110 ప్లేట్లు కట్ అవుతాయి. మళ్ళీ ఏమో 10,000 వస్తుంది ఖర్చులకు పోను. ఖర్చులు కాదు, 10,000 అమ్ముతాం. 10,000 అమ్ముతారు. మరి ఖర్చులకు పోగా మీకు ఎంత వరకు మిగులుతుంది? 1000 రూపాయలు ఉంది రోజుకి. సో ఈ లెక్కన నెలకి ఎంత సంపాదిస్తారు? 30,000? అదంటే చెప్పలేం. చెప్పలేరా? సో అంటే అవన్నీ సీక్రెట్స్ అంటారు అయితే. ఇక్కడ ఏం లేదులే కానీ ఎంత నాకు తెలియదు, లెక్కేసుకోవాలి. ఒక రోజు ఉంటది, ఒక రోజు ఉండదు కదా, అట్లా. ఓకే. మరి మీరు ఉండేది ఓన్ హౌసేనా? లేదు, కిరాయి. కిరాయి. 10 సంవత్సరాల నుంచి తింటున్నా ఇక్కడ నేను. కానీ సూపర్. చికెన్ ఫ్రై, బోటి, తలకాయ, చేప, గుడ్డు సూపర్ హైలైట్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఆయన బాగా కష్టపడుతుంది. ఆయన పైన వర్క్ లో ఆయన చూసుకుంటాడు. మీరు డైలీ వచ్చి తింటారు? నేను డైలీ 2:30 నుంచి 3 గంటల లోపు తింటా. మీకు ఇక్కడ బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి? తలకాయ కర్రీ బాగుంటది. బాగుంటది. అది అంటే కొంచెం గ్రేవీ లెక్క ఉంటది కాబట్టి బాగుంటది. ఈ చికెన్ అంటే కొంచెం ఫ్రై ఐటమ్ బాగుంటది. చేప కూడా గ్రేవీ ఐటమ్ కాబట్టి నేను చేప ఎక్కువ తినను, ముళ్ళు ఉంటాయి కాబట్టి నేను తినను. తలకాయ బాగా ఇష్టం కాబట్టి తలకాయ కూడా తింటా. డైలీ తింటా నేను ఇక్కడ. రోజు నేను బిస్కెట్ సేల్స్ మ్యాన్ ని. 10 సంవత్సరాల నుంచి ఇక్కడనే తింటా. మరి ఇంటికి నుంచి బాక్స్ తెచ్చుకోరా? నేను మధ్యాహ్నం తెచ్చుకునే అంత టైం ఉండదు నాకు. నేను టైమింగ్ మారుతుంటది కాబట్టి ఇప్పుడు బయట ఎక్కడ కూర్చొని తినలేము కాబట్టి ఇక్కడ తింటా, వెళ్ళిపోతా. ఇక్కడ తిని కంపెనీకి వెళ్ళిపోతా డైరెక్ట్. ఎక్కడ తిరిగాను. సార్ ఫుడ్ ఎలా ఉంది సార్? బాగుందా? మీరేమేమి ఐటమ్స్ తీసుకున్నారు? నేను ఎక్కువ వెజ్ తింటా డైలీ. వెజ్ లో మీకు ఇక్కడ నచ్చిన ఐటమ్ ఏంటి? పప్పు. ఇంకా పప్పు, నార్మల్ గా చట్నీ. ఓకే. మీరు డైలీ వస్తుంటారా? లైక్ ఈ రోజు నేను 6 months అవుతుంది ఇక్కడ వచ్చి. 6 months నుంచి డైలీ తింటారు ఇక్కడే? ఓకే. మీకు ఎప్పుడైనా అనిపించిందా బాగా ఎక్స్పెన్సివ్ ఉంది ఫుడ్ అని అనేసి అనిపించిందా? బాగుంటది, టేస్ట్ బాగుంటది ఇంట్లో ఉన్నట్టు. ఓకే. అంటే పెట్టే కాస్ట్ కి ఇక్కడ ఫుడ్ క్వాలిటీకి వర్తిటా? బయట కంటే ఇక్కడ బెస్ట్. బయట కంటే బెస్ట్ ఇక్కడ. ఓకే. డైలీ తింటాను ఇక్కడ. కడుపు నిండా పెడుతుంది. ఆయన 70 రూపాయలు తీసుకుంటది వెజ్ కి, కడుపు నిండా పెడుతుంది. వేరే దగ్గర అయితే ఫుడ్ బాగుండదు, వేస్ట్. నేను హైటెక్ సీట్ లో కూడా తింటా. అటు పోయినప్పుడు కోకాపేట పోయినప్పుడు హైటెక్ సీట్ లో కూడా తింటా, కానీ అంత వేస్ట్ అది. ఇక్కడ మాత్రం హైలైట్. అక్క అనగానే అర్థమైపోతుంది. తిన్నంత భోజనం పెడుతుంది ఆమె. ఏ రోజు నువ్వు ఇంత ఇస్తున్నావు అనేది మాత్రం కాంప్రమైజ్ కాదు. తినేటోళ్ళే కడుపు నిండా పెట్టి పంపిస్తుంది. అది. మీరు డైలీ వస్తుంటారు ఇక్కడ ఫుడ్ తినడానికి? ఈ రోజు వచ్చాను. ఈ రోజు వచ్చారా? ఫుడ్ ఎలా అనిపించింది? ఓకే, పర్లేదు. రీజనబుల్ కాస్ట్ అండ్ టేస్ట్ కూడా ఓకే, ఫైన్. టేస్ట్ కూడా బానే ఉందా? ఇంతకు ముందు ఎక్కడైనా బయట తిన్నారా? యా, మీకు ఫేమస్ ఆంటీ తెలుసు కదా, కుమార్ అండ్. అక్కడ ఎట్లుంది? అక్కడ ఎలా ఉంది? అక్కడ కాకపోతే రేట్ హై ఉంది, బట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ తింటున్నారు కదా, ఇక్కడ బాగుంది అనిపించిందా? అక్కడ ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ ఉంది, టేస్ట్ కూడా ఓకే, ఫైన్. ఓకే.